హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 35న జరిగిన ఎగ్జామ్ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ప్రవర్తనవాదం శిశువు ఏం నేర్చుకున్నాడు, ఎంత నేర్చుకున్నాడు అనే విషయాన్ని తెలిపితే శిశువు ఎలా నేర్చుకున్నాడు అనే విషయం తెలిపేదే నిర్మాణాత్మక వాదము. మనకు నిర్మాణాత్మక వాదం అనేది దేన్ని తెలియజేస్తుందంటే శిశువు ఎలా నేర్చుకున్నాడు అనే దాన్ని తెలియజేస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, నిర్మాణాత్మక వాదాన్ని వివరించే సిద్ధాంతాలు రెండు. అవి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము, బి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఈ రెండు కూడా నిర్మాణాత్మక వాదాన్ని వివరించే సిద్ధాంతాలే కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. ఏబి రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ సిద్ధాంతానికి గల ఇతర పేర్లలో కానిది ఏదో గుర్తించండి. ఆప్షన్ 1, నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని మనము వైగోట్స్కీ సిద్ధాంతం అని కూడా అంటారు కాబట్టి ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2, జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం. ఇది కూడా మనకు వైగోట్స్కీ సిద్ధాంతం యొక్క మరొక పేరే కాబట్టి ఆప్షన్ 2 కూడా సరైనది. నెక్స్ట్ ఆప్షన్ 3, సంజ్ఞానాత్మక వికాస సాంస్కృతిక చారిత్రక దృక్పథము. ఇది కూడా మనకు వైగోట్స్కీ యొక్క సిద్ధాంతానికి మారుపేరు. నెక్స్ట్ లైంగిక వికాస సిద్ధాంతం. ఇక్కడ లైంగిక వికాస సిద్ధాంతాన్ని వైగోట్స్కీ సిద్ధాంతం అన్నారు. దీన్ని మనం ఎరిక్సన్ సిద్ధాంతం అని కూడా అంటారు. కాబట్టి ఆప్షన్ 4 మనకు సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది. ఆప్షన్ 1, సామాజిక సాంస్కృతిక కృత్యాల వల్లనే మానవ మేధస్సు వికసిస్తుంది. వైగోట్స్కీ. ఆప్షన్ 1 మనకు సరైన వాక్యమే. ఆప్షన్ 2, వైగోట్స్కీ గ్రంథాలు థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్స్. ఇవి రెండు కూడా మనకు వైగోట్స్కీ రచించే గ్రంథాలే కాబట్టి ఆప్షన్ 2 కూడా సరైనది. ఆప్షన్ 3, వైగోట్స్కీ సంజ్ఞానాత్మక వికాసంలో భాష ప్రముఖ పాత్ర పోషిస్తుందని, భాష ఆత్మీయీకరణంపై సంజ్ఞానాత్మక వికాసం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆప్షన్ 3 కూడా మనకు సరైనదే కాబట్టి ఆప్షన్ 3 సరైనది. ఆప్షన్ 4, అభ్యసనము వికాసమునకు అనుసరిస్తుంది అని వైగోట్స్కీ తెలుపగా, వికాసమే అభ్యసనం అనుసరిస్తుందని పియాజే తెలిపాడు అని ఉంది. కానీ మనకు అభ్యసనం అనేది వికాసాన్ని అనుసరిస్తుందని చెప్పింది ఎవరు అంటే వైగోట్స్కీ కాదు, పియాజే. అలాగే వికాసమే అభ్యసనంను అనుసరిస్తుందని చెప్పింది ఎవరు అంటే వైగోట్స్కీ. కావున ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో వైగోట్స్కీ ప్రకారం సరికాని జతను గుర్తించండి అంటున్నారు. ఆప్షన్ 1, సాంఘిక ప్రసంగం. అంటే ఇప్పుడు మనకు వైగోట్స్కీ ప్రసంగాలను 3 రకాలుగా చేసినాడు. సాంఘిక ప్రసంగము, వ్యక్తిగత భాషా ప్రసంగము, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగము. ఆప్షన్ 1, సాంఘిక ప్రసంగం అంటే సోషల్ స్పీచ్. ఇది 0 నుండి 2 సంవత్సరాల వరకు మధ్య గల పిల్లలు సాంఘిక ప్రసంగాన్ని చేస్తారు కాబట్టి ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2, వ్యక్తిగత భాష, ప్రైవేట్ స్పీచ్ లేదా స్వీయ నిర్దేశిత భాష, ఆత్మ నిర్దేశిత భాష, సెల్ఫ్ డైరెక్ట్ స్పీచ్. ఇది 2 నుంచి 9 సంవత్సరాల మధ్య వరకు అన్నారు. కానీ 2 నుంచి 9 సంవత్సరాల వరకు కాదు, 2 నుంచి 7 సంవత్సరాల మధ్య గల పిల్లలు మాత్రమే వ్యక్తిగత భాషా ప్రసంగం చేస్తారు. కావున ఆప్షన్ 2 మనకు సరికాని జతగా గుర్తించాలి. ఆప్షన్ 3, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, సైలెంట్ ఇన్నర్ స్పీచ్. ఇది 7 సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాల తర్వాత ఇది చేస్తారు కాబట్టి ఆప్షన్ 3 కూడా మనకు సరైనదే. కావున ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనము ఆప్షన్ 2ని ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, పిల్లలు ఇతరులతో మాట్లాడడం అనేది మనకు అది సాంఘిక ప్రసంగం అవుతుంది. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, పిల్లలు తమతో తాము మాట్లాడుకోవడం అనేది ప్రైవేట్ ప్రసంగం అవుతుంది. ఇది కూడా మనకు స్టేట్మెంట్ బి కూడా సరైనది. స్టేట్మెంట్ సి, పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడం అనేది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అవుతుంది. స్టేట్మెంట్ సి కూడా సరైనదే. కావున ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, శిశువు బిగ్గరగా మాట్లాడుతూ స్వీయ నిర్దేశం కోసం తనకు తాను మార్గదర్శకత్వం వహించుకోవడానికి ఉపయోగించే భాషను నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అని ఉంది. కానీ స్వీయ నిర్దేశనం కోసం తనకు తాను బిగ్గరగా మాట్లాడేది ఏదవుతుంది అంటే మనకు ప్రైవేటు ప్రసంగం అవుతుంది. ప్రైవేటు ప్రసంగం. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు, ఇక్కడ నిశ్శబ్ద ప్రసంగం అని ఉంది. స్టేట్మెంట్ బి, అన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలకు మూలం భాష అని వైగోట్స్కీ తెలియజేశాడు. ఇది మనకు వైగోట్స్కీ ప్రకారం భాష అనేది అన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలకు మూలం కాబట్టి అని చెప్పారు. కావున స్టేట్మెంట్ బి సరైనది. అంటే ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. అల్ప జ్ఞానం కలిగిన వ్యక్తికి అధిక జ్ఞానం కలిగిన వ్యక్తి ఎంకేఓ తగిన సహాయ మార్గదర్శకత్వం అందించడాన్ని సార్వా లేదా స్కఫోల్డింగ్ అంటారు. ఇది మనకు స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి. శిశువు స్వతంత్రంగా చేయగలిగిన సామర్థ్యానికి ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తులు సహకారంతో చేయగలిగే సామర్థ్యానికి మధ్య తేడాను ఇక్కడ స్కఫోల్డింగ్ అని ఇచ్చినారు. కానీ మనకు స్కఫోల్డింగ్ అంటే సహాయ సహకారాలు అందించడం మాత్రమే. కానీ ఇక్కడ సహాయ సహకారాలు అందించడం మనకు స్కఫోల్డింగ్ అంటారు. ఇక్కడ మనకు మధ్య తేడా అడిగినాడు కాబట్టి జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సామీప్య వికాస మండలం అవుతుంది. కావున ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది ఏది అని గుర్తించండి అంటున్నారు. ఆప్షన్ 1. శిశువు నేర్చుకోవడానికి పూర్తిగా నేర్చుకోవడానికి మధ్య దూరమే జెడ్పీడి. ఆప్షన్ 1 సరైనది, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఆప్షన్ 2. అనుకున్న కృత్యానికి సాధించడానికి విద్యార్థికి ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ ఉపాధ్యాయులు అందించే సహాయము మార్గదర్శకత్వము శిక్షణనే స్కఫోల్డింగ్ అంటారు. ఆప్షన్ 2 కూడా మనకు సరైనదే. ఆప్షన్ 3. సంఖ్యా భావనలను పూర్తిగా నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగిన విద్యార్థి సహజ సంఖ్యలను మాత్రమే నేర్చుకున్నాడు. ఈ స్థితిలో మిగతా సంఖ్యా భావనలను నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు ఎంకేఓ సహాయ సహకారాలు అందించడం అనేది మనకి ఏమవుతుంది అంటే స్కఫోల్డింగ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 కూడా సరైనదే. ఆప్షన్ 4. జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డిపార్ట్మెంట్ అని ఉంది. కానీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది మనకు ఉండాలి. కావున ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారము ఎంకేఓలు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1. శిక్షణ పొందిన సమవయస్కులు, వయోజనులు. ఇది ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2. ట్యూటర్స్ పాత్ర పోషించే వయోజనులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు. ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3. అధిక జ్ఞానం కలిగిన ఇతరులు, సామాజిక మాధ్యమాలు, కంప్యూటరు, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా మనకు ఎంకేఓల కింద పనిచేస్తాయి కాబట్టి వైగోట్స్కీ ప్రకారం ఆప్షన్ 3 కూడా సరైనదే. అంటే పైవన్నీ అనేవి మనకు ఎంకేఓలుగా పనిచేస్తాయని వైగోట్స్కీ తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. దిగువ లేదా నిమ్న స్థాయి మానసిక ప్రక్రియలు. ఇక్కడ సాంఘిక విషయాలను విశ్లేషించడం, సంశ్లేషించడము, సృజనాత్మకంగా ఆలోచించడం, వివేచించడం, విచక్షణ ఇవన్నీ మనకు ఉన్నత మానసిక ప్రక్రియలు అవుతాయి. ఇక్కడ దిగువ మానసిక స్థాయి ప్రక్రియల కిందకి ఇచ్చినాడు. కావున స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి. ఉన్నత మానసిక ప్రక్రియలు. ఇక్కడ పరిశీలించడము, గుర్తించడము, గుర్తుకు తెచ్చుకోవడం, ప్రశ్నించడం, భేదాలు గుర్తించడం, వర్గీకరణ చేయడం, పోల్చడం ఇవన్నీ కూడా మనకు నిమ్న స్థాయి మానసిక ప్రక్రియలు అవుతాయి. కాదు ఉన్నత మానసిక ప్రక్రియల స్థాయి కిందకి ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరికానిది. ఏబి 2 సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ లింకర్. ద రోడ్స్ వర్ ఫ్లడెడ్ డాష్ ద స్కూల్ రిమైన్డ్ ఓపెన్. ఇక్కడ మనకు ఏది సరైనది అవుతుంది అంటే హౌఎవర్ అంటే రోడ్స్ వరదలతో నిండుకొని పోయి ఉన్న స్కూల్ ఓపెన్ చేసినారు అనేది వస్తుంది. కాబట్టి హౌఎవర్ అంటే అయినప్పటికీ అనేది మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ లింకర్ అవుతుంది. ద రోడ్స్ వర్ ఫ్లడెడ్ హౌఎవర్ ద స్కూల్ రిమైన్డ్ ఓపెన్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కాన్సిక్వెంట్లీ అనేది మనకు దేన్ని తెలియజేస్తుంది అంటే రిజల్ట్ని తెలియజేస్తుంది. వేర్యాజ్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే కాంట్రాస్ట్ని తెలియజేస్తుంది. అన్లెస్ అనేది మనకు కండిషన్ని తెలియజేస్తుంది. నెవర్దలెస్ అనేది మనకు కాంట్రాస్ట్ని తెలియజేస్తుంది. కావున మనకు ఆప్షన్ 1 A2 B1 C3 D4. నెక్స్ట్ క్వశ్చన్. ఎర్రర్ డిటెక్షన్. మనకు ఇక్కడ ఎర్రర్ ఏది ఏ సెంటెన్స్లో ఉంది అంటే మనకు ఆప్షన్ 3 దో హీ వాజ్ ఎక్సైటెడ్ బట్ హీ కంటిన్యూడ్ వర్కింగ్. ఇక్కడ మనకు దో అనేది బట్ అనేది రెండింటిని కూడా ఒకే సెంటెన్స్లో మనం ఉపయోగించకూడదు. రెండు లింకర్స్ని ఒకే సెంటెన్స్లో ఉపయోగించకూడదు. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఎర్రర్ డిటెక్షన్గా చెప్తాము. మిగిలినవన్నీ కూడా మనకు కరెక్ట్గానే ఉన్నాయి. సెంటెన్సెస్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ లింకర్. యూ కాంట్ ఎంటర్ ద ఎగ్జామినేషన్ హాల్ డాష్ యూ క్యారీ యువర్ హాల్ టికెట్. మనం ఏది కరెక్ట్ లింకర్ అవుతుంది అంటే అన్లెస్ అనేది మనకు కరెక్ట్ లింకర్ అవుతుంది. యూ కాంట్ ఎంటర్ ద ఎగ్జామినేషన్ హాల్ అన్లెస్ యూ క్యారీ యువర్ హాల్ టికెట్. అన్లెస్ అనేది మనకు ఏదవుతుంది అంటే ఇఫ్ నాట్ అవుతుంది. అన్లెస్ మీనింగ్ ఏమంటే ఇఫ్ నాట్ అంటే ఒకవేళ మనం క్యారీ చేయకపోతే హాల్ టికెట్ క్యారీ చేయకపోతే యూ కాంట్ ఎంటర్ ద ఎగ్జామినేషన్ హాల్. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్.
మనకు కరెక్ట్ సెంటెన్స్ ఏది అవుతుంది అంటే మనకు ఆప్షన్ 2 సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ వీ స్టేడ్ హోమ్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. మిగిలినవన్నీ బికాజ్ దేర్ ఫోర్ రెండు లింగర్స్ ఒకే సెంటెన్స్లో ఉపయోగించినారు కాబట్టి ఆప్షన్ 1 సరికాదు. బికాజ్ అనేది మనకు బికాజ్ ఆఫ్ అని ఉపయోగించకూడదు కావున ఆప్షన్ 3 కూడా సరికానిది. డ్యూ టు అనేది ఉంది, డ్యూటీ ఇట్ వాజ్ రైనింగ్ వీ స్టేడ్ హోమ్, ఇక్కడ డ్యూ టు అనేది ఉపయోగించకూడదు కావున ఆప్షన్ 4 కూడా మనకు సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, బికాజ్ ఆఫ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ నౌన్ ఫ్రేజ్, స్టేట్మెంటే సరైనదే. ఫర్ ఎగ్జాంపుల్, బికాజ్ ఇట్ రెయిన్డ్ వీ స్టేడ్ హోమ్. ఇక్కడ మనకు బికాజ్ తర్వాత నౌన్ ఫ్రేజ్ అనేది మనకు ఉంది కాబట్టి నౌన్ ఫ్రేజ్ని ఫాలో అయింది కాబట్టి బికాజ్ మనకు సరైనది అవుతుంది కావున స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, బికాజ్ ఈజ్ ఫాలోడ్ బై క్లాజ్. ఇక్కడ బికాజ్ మరియు బికాజ్ ఆఫ్ రెండూ కూడా మనకి నౌన్ క్లాజెస్ని ఫాలో అవుతాయి కాబట్టి ఈ క్వశ్చన్కి స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి రెండూ కూడా మనకు సరైనవే. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సిన్స్ అనేది మనకు దేన్ని తెలియజేస్తుంది అంటే రీజన్ని తెలియజేస్తుంది. ఆఫ్టర్ అనేది టైంని తెలియజేస్తుంది, బిఫోర్ అనేది టైంని తెలియజేస్తుంది, బికాజ్ అనేది రీజన్ని తెలియజేస్తుంది. అప్పుడు A2, B1, C3, D4 అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ లింకర్. షీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఎర్లీ డాష్ షీ కుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ హర్ ఫ్యామిలీ. ఇక్కడ మనకు కరెక్ట్ లింకర్ ఏదవుతుంది అంటే సో దట్ అనేది మనకు కరెక్ట్ లింకర్ అవుతుంది. షీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఎర్లీ సో దట్ షీ కుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ హర్ ఫ్యామిలీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రర్ డిడక్షన్. ఇక్కడ మనకు నాట్ ఓన్లీ అని వచ్చినప్పుడు బట్ ఆల్సో ఉపయోగించినారు కాబట్టి ఇది సరైనదే. నెక్స్ట్ ఐదర్ ఆర్ అనేది ఉపయోగించినారు కాబట్టి ఇది కూడా సరైనదే. నైదర్ నార్ అనేది ఉపయోగించినారు కాబట్టి ఆప్షన్ 3 కూడా సరైనదే. ఆప్షన్ 4 ఐదర్ ఇక్కడ అండ్ అని ఉపయోగించినారు, ఐదర్ ఆర్ అని ఉపయోగించాలి. ఐదర్ ఆర్ రాణి విల్ కేమ్ అనేది మనకు సరైనది అవుతుంది కానీ ఇక్కడ అండ్ ఇచ్చినారు కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అడిషన్ ఇది మనకు సరైన కరెక్ట్ పేరే. ఐదర్ ఆర్ చాయిస్ అంటే అది లేక ఇది రెండిట్లో ఏదో ఒకటి. నెక్స్ట్ నైదర్ నార్ నెగిటివ్ చాయిస్ అంటే రెండు కాదు అనే అర్థంలో ఉపయోగిస్తాము. బోత్ ఇక్కడ ఆర్ అని ఉంది కానీ బోత్ అండ్ అనేది ఉండాలి. బోత్ అండ్ అని ఉపయోగిస్తే అడిషన్ అవుతుంది కావున ఆప్షన్ 4 బోత్ అండ్ అని ఉండాలి, ఆర్ అని ఉంది. ఇన్కరెక్ట్ పేరుగా ఆప్షన్ 4ని ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సమబాహు త్రిభుజము 3.5 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత కనుక్కోండి. సమబాహు త్రిభుజము మనకు సమబాహు త్రిభుజం అంటే ఏమంటే 3 భుజాలు సమానంగా కలిగిన త్రిభుజాన్ని మనకు సమబాహు త్రిభుజం అంటారు. కాబట్టి ఒక భుజం 3.5 ఉంటే మిగిలిన 2 భుజాలు కూడా సేమ్గానే ఉంటాయి కాబట్టి 3.5 ఇంటూ 3 భుజాలు కాబట్టి ఇంటూ 3 మనకు 10.5 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. 10.5 సెంటీమీటర్స్. ఆప్షన్ 1 ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘచతురస్రం యొక్క పొడవు 7.1 సెంటీమీటర్స్, వెడల్పు 2.5 సెంటీమీటర్స్ అయితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము. ఇక్కడ మనకు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు. పొడవు అంటే 7.1 సెంటీమీటర్స్ ఇంటూ వెడల్పు అంటే 2.1 సెంటీమీటర్స్. ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే మనకు 17.75 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుంది కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంటే 0.3 ఇంటూ 10. ఇక్కడ మనకు 0.3 ఏదైనా దశాంశ భిన్నానికి 10 అనేది ఇంటూ చేస్తే అక్కడ పాయింట్ అనేది ఇటు సైడ్ జరుగుతుంది కాబట్టి మనకు 3 అనేది వస్తుంది. 0.3 ఇంటూ 10 అయితే 3 అనేది వస్తుంది కావున స్టేట్మెంటే సరైనది. 1.2 ఇంటూ 100 అన్నప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇది మనకు ఒక 0 పోయి ఒక పాయింట్ పోతుంది అంటే అప్పుడు 12 ఇంటూ 10 అవుతుంది. 12 10s 120 కాబట్టి 120 అనేది ఆన్సర్ రావాలి. ఇక్కడ 1200 అనేది ఆన్సర్ ఉంది కావున స్టేట్మెంట్ బి సరికాదు. స్టేట్మెంట్ సి 56.3 ఇంటూ 1000. 56.3 ఇంటూ 1000 అన్నప్పుడు
ఒక జీరో క్యాన్సిల్ అయ్యి పాయింట్ వెళ్ళిపోతుంది. ఇక 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇంటూ చేస్తే 56,300 అని మనకు ఆన్సర్ వస్తుంది. కావున స్టేట్మెంట్ సి కూడా సరైనది. అంటే ఏసి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ద్విచక్ర వాహనము 1 లీటర్ పెట్రోల్తో 55.3 కిలోమీటర్స్ దూరం వెళితే 10 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం వెళుతుంది అన్నారు. 1 లీటర్కి 55.3 కిలోమీటర్స్ ప్రయాణించింది. అలాగే 10 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణిస్తుందో అంటే మనకు ఇక్కడ అనులోమానుపాతంలో, అంటే ఒకటి పెరిగితే ఇంకొకటి పెరిగింది కాబట్టి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి 55.3 ఇంటూ ఎక్కువ బై తక్కువ అంటే 10/1. ఇక్కడ 10తో మనము ఒక దశాంశ భిన్నాన్ని ఇంటూ చేస్తే ఇటు సైడ్ పెరుగుతుంది కాబట్టి 553 లీటర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 553 కిలోమీటర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సవిత తన తరగతి గది అలంకరించేందుకు డిజైన్లు సిద్ధం చేస్తుంది. ఆమెకు 1.9 సెంటీమీటర్ల పొడవు గల కొన్ని రంగు గల కాగితాలు అవసరం. ఆమె 9.5 సెంటీమీటర్ల పొడవు గల రంగు కాగితాన్ని కలిగి ఉంది. ఆమె రంగు కాగితం ఎన్ని అవసరమైన కాగిత ముక్కలుగా తీయగలదు? అంటే మొత్తం ఎంత పొడవు ఉందంట? 9.5 సెంటీమీటర్లు ఉందంట. ఎంతెంత పొడవులు కావాలి? 1.9 సెంటీమీటర్ల పొడవులు కావాలి. ఎన్ని కావాలి అని అన్నప్పుడు మనం భాగాహారం చేస్తాం కాబట్టి 19 1s 19 5s, కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. బై 10 ఉంది. బై 10 ఉంటే మనకు ముందుకు పాయింట్ అనేది ముందుకు జరుగుతుంది కాబట్టి 23.5 అనేది మనకు సరైనది అవుతుంది. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి 235.4. ఇక్కడ బై 100 ఉంది కాబట్టి 2 పాయింట్లు ముందుకు మళ్ళీ పాయింట్ వస్తుంది కాబట్టి 2.354 అనేది మనకు సరైన స్టేట్మెంటే అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ సి 235.4 బై 1000. ఇక్కడ మనకు 0.2354 అనేది ఉండాలి, కానీ 2.345 ఉంది కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు. 0.2354 అనేది ఉండాలి. ఏబి సరైనది అనేది మనం ఆన్సర్ సరిగ్గా ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ 35.7 బై 9. 3 ఉంది. 3 1s 2 అనేది ఉంటుంది. 27. 3 9s. ఇక్కడ మనకు 11.9 అనేది సరైన ఆన్సరే కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి 25.5 బై 3. 3 8s 24. 3 4s 24. ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి 3 5s అంటే 8.5 అనేది ఉండాలి. ఇక్కడ 8.4 ఉంది కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ 43.15 బై 5. 43.15 బై 5. ఇక్కడ మనకు 5 8s 3 అనేది ఉంటుంది. 5 6s 30. ఇక్కడ 1 ఉంటుంది. 5 3s అంటే 8.63 అని ఉండాలి. 8.63 అని ఉండాలి కానీ 8.56 అని ఉంది. స్టేట్మెంట్ ఏ సరికాదు. అలాగే 82.44 బై 6 అని ఉంది. 6 1s 2 మిగులుతుంది. 6 3s తర్వాత 6 3s 6 4s అంటే 13.34 అనేది ఉండాలి. మనకు స్టేట్మెంట్ బి కూడా అదే ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ బి సరైనది. అంటే ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 2 మనకు సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, 4.2 3.8 7.6 యొక్క సగటు అంటే మనకు ఇచ్చిన వాటి యొక్క మొత్తము బై ఎన్ని అంకెలు ఇచ్చినాడో ఆ నంబర్ ఉండాలి. కావున సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము 4.2 ప్లస్ 3.8 ప్లస్ 7.6 బై 3 ఉండాలి. ఇక్కడ మనకు 6 8 14 14 2 16 8 ప్లస్ 3 11 11 ప్లస్ 5 15 15.6 అని ఉంది బై 3. 3 5s 3 2s అంటే 5.2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రమబాహు త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు 2.5 సెంటీమీటర్స్. బహుభుజి యొక్క చుట్టుకొలత మనకు
12.5 సెంటీమీటర్స్. బహుభుజం ఎన్ని భుజాలు కలిగి ఉంది అని అంటున్నారు. అంటే చుట్టుకొలత ఎంత ఇచ్చినాడు? 12.5 ఇచ్చినాడు. ప్రతి భుజం పొడవు ఎంత ఉందంట? మనకు ప్రతి భుజము ఎన్ని భుజాలు ఉన్నాయో తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాము. ప్రతి భుజం పొడవు ఎంత ఉంది అంటే 2.5 సెంటీమీటర్స్ ఉందంట. కాబట్టి ఇంటూ 2 మనకు భుజం కావాలి కాబట్టి 12.5 బై 2.5 అనేది మనకు సరైనది అవుతుంది. 25 1 25 5 అంటే ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. మనకు ఏది సరికాని జత అవుతుంది అంటే ఈ కాకతీయులకు సంబంధించి ప్రోలరాజు మనకు 1115 నుంచి 1157 ఈ కాలంలో పరిపాలన కొనసాగించాడు కాబట్టి ఆప్షన్ 1 సరైనదే. రుద్రదేవుడు 1158 నుంచి 1195 ఇది కూడా మనకు సరైనదే. ఆప్షన్ 3 మహాదేవుడు 1195 నుంచి 1199 ఆప్షన్ 3 కూడా సరైనది. ఇక్కడ గణపతి దేవుడు 1162 నుంచి 89 వరకు ఉంది. కానీ గణపతి దేవుడి యొక్క పరిపాలన కాలము 1199 నుంచి 1262 అంటే అతి దీర్ఘకాలంగా ఈ గణపతి దేవుడే మనకు పరిపాలన కొనసాగించాడు. కావున ఆప్షన్ 4 సరికాదు. ఈ 1262 నుంచి 1289 ఇది ఎవరి యొక్క పరిపాలన కాలము అంటే రుద్రమదేవి యొక్క పరిపాలన కాలం. రుద్రమదేవి యొక్క పరిపాలన కాలాన్ని మనం ఇదిగా చెప్పుకుంటాము. కావున ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది ఏది మనకు సరైన వాక్యం కాదు అంటే ఆప్షన్ 4 హోయసుల రాజధాని దేవగిరి బిల్లమ యాదవ రాజవంశ స్థాపకుడిగా చెప్పుకుంటామని ఉంది. కానీ మనకు హోయసుల బిల్లముడు యాదవుల రాజ్యస్థాపకుడు, యాదవుల వంశానికి సంబంధించిన రాజ్యస్థాపకుడు కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. మిగిలినవన్నీ కూడా సరైనవే. కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు 2వ తైలపుడు. హోయసులర్ ద్వార సముద్రానికి చెందినవారు. పాండ్యులు మదురై రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ 3 కూడా సరైనవే. ఆప్షన్ 3 యాదవుల రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే బిల్లముడు, యాదవ వంశ రాజ్య స్థాపకుడిగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, కాకతి అనే దేవతను ఆరాధించిన కారణంగా వీరికి కాకతీయులు అని పేరు వచ్చింది. ఆమె దుర్గాదేవి యొక్క మరొక రూపము. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, కాకతి అనే కోటకు సంరక్షకులుగా ఉండేవారు కాబట్టి వీరిని కాకతీయులు అనే కొందరి భావన. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. స్టేట్మెంట్ సి, మరికొందరు వాదన ప్రకారం ఒకప్పుడు చాళుక్యులు పరిపాలించిన కాకతీపురానికి చెందిన వారే కాకతీయులు. ఒకప్పుడు పరిపాలించింది ఎవరు అంటే చోళులు పరిపాలించిన కాకతీపురానికి చెందిన వారే ఈ కాకతీయులు అని ఉండాలి. కావున స్టేట్మెంట్ సి సరికాదు. ఏబి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, కాకతీయ రాజవంశము ప్రోలరాజు టూచే స్థాపించబడింది. స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరికాదు. ఎందుకంటే ప్రోలరాజు చేత స్థాపించబడలేదు, గుండియానా చేత స్థాపించబడింది కాకతీయ రాజవంశం అనేది. కావున స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి, త్రిలింగ దేశం కాళేశ్వరం తెలంగాణ, శ్రీశైలం రాయలసీమ, ద్రాక్షారామం తీరాంధ్ర ప్రాంతములను కలిసి త్రిలింగ దేశం అంటారు. ఓరకల్లు ప్రస్తుత పేరు, వరంగల్ ప్రాచీన నామం ఏకశిలా నగరము. స్టేట్మెంట్ బి మనకు సరైన వాక్యమే. కావున ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతగా ఏది గుర్తించాలి అని అంటున్నారు. ఏది మనకు సరికాని జతగా గుర్తించాలి అంటే ఆప్షన్ 4 రుద్రదేవుడు అని ఉంది. రుద్రదేవుడు 1262 నుంచి 1289 ఇతని పాలన కాలం స్వర్ణయుగం అని ఉంది. కానీ రుద్రదేవుడి యొక్క పాలన స్వర్ణకాలం కాదు, గణపతి దేవుని యొక్క పాలన కాలం మనకు స్వర్ణయుగంగా చెప్పుకుంటాము. కావున ఆప్షన్ 4 సరికాని జతగా గుర్తించాలి. మిగిలినవన్నీ కూడా మనకు సరైన జతలే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిదానిని గుర్తించండి. ఆప్షన్ 1 గణపతి దేవుడికి మహామండలేశ్వర అనే బిరుదు కలదు. ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2 రుద్రదేవుని విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి. ఆప్షన్ 2 కూడా సరైనదే. రుద్రదేవుడు హనుమకొండలో అద్భుతమైన 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. ఆప్షన్ 3 కూడా సరైనదే. నెక్స్ట్, ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323 ఇతను మొదటి కాకతీయ పాలకుడు అని ఉంది. కానీ ప్రతాపరుద్రుడు చివరి కాకతీయ పాలకుడు.
చివరి కాకతీయ పాలకుడు. కాబట్టి ఆప్షన్ 4 సరైన వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, రుద్రదేవుని తర్వాత అతని సోదరుడు మహాదేవుడు 4 ఏళ్ల స్వల్పకాలం పరిపాలన సాధించాడు. స్టేట్మెంట్ ఏ సరైనదే. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, గణపతి దేవుడు యాదవ రాజ్యంపై దాడి చేసి దేవగిరి ముట్టడి సమయంలో యాదవ రాజుల చేత మరణించాడు. అతను సంస్కృత భాషలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడనుంది. ఇక్కడ మనకు దేవగిరి ముట్టడి చేసింది ఎవరు అంటే రుద్రదేవుడు. రుద్రదేవుడే మనకు నీతిసారం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, కాకతీయ మహిళా పాలకురాలు రుద్రమదేవి. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, రుద్రమదేవి తన తండ్రి గణపతి దేవునిచే ప్రారంభించబడిన ఓర్వగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆమె వ్యవసాయం కోసం చెరువులు తవ్వించినది, దేవాలయ నిర్మాణాలను ప్రోత్సహించింది. స్టేట్మెంట్ బి సరైనది. అంటే ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, రుద్రమదేవి పాలన కాలంలో బొల్లినాయుడు వేయించిన శాసనంలో కొంత భాగం క్రీస్తు శకం 1270 సంవత్సరం సంక్రాంతి పర్వదినాన సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడైన బొల్లినాయుడు దానమిచ్చాడు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, 10 కొలతల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజ గ్రామానికి తన స్వీయ న్యాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం ఇచ్చాడు అని ఉంది. కావున స్టేట్మెంట్ బి కూడా సరైనది. స్టేట్మెంట్ సి, ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో రుద్రమదేవి పరిపాలన సామర్థ్యాన్ని ప్రశంసించాడు. స్టేట్మెంట్ సి కూడా సరైనది. కావున ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, వెలిపొలం, వెలిచేను, నీటి వసతి లేని భూమి అని ఉంది. కానీ వెలిపొలం లేదా వెలిచేను అంటే ఏమంటే నీటి వసతి కలిగిన భూమిగా చెప్పుకుంటాము. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, రాచపొలం, రాజుకి చెందిన ప్రభుత్వ భూమి, ఇది మనకు సరైనదే. స్టేట్మెంట్ బి. స్టేట్మెంట్ సి, తోటపొలం, తోట భూమిని మనం తోటపొలం అంటారు కాబట్టి స్టేట్మెంట్ సి కూడా సరైనదే. అంటే బీసీ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు పంచతంత్ర కథలు రచించాడు. స్టేట్మెంట్ బి సరైనది. స్టేట్మెంట్ సి, కందుకూరి వీరేశలింగం తెలుగులో పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించారు. నీతి చంద్రికతో అనే పేరుతో అనువదించినది ఎవరు అంటే మనకు చిన్నయ సూరి ఈ పంచతంత్ర కథను తెలుగులోకి నీతి చంద్రిక అనే పేరుతో అనువదించాడు. కావున స్టేట్మెంట్ సి సరికాదు. ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, సమయస్ఫూర్తి అనే పాఠాన్ని రచించినది కందుకూరి వీరేశలింగము. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, గద్దె తిక్కన గురజాడ అప్పారావు గారి బిరుదు అని ఉంది. కానీ గద్దె తిక్కన ఎవరి బిరుదు అంటే కందుకూరి వీరేశలింగం గారి యొక్క బిరుదు. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, సమయస్ఫూర్తి అనే పాఠము ఇతివృత్తము సామాజిక విలువలు ప్రక్రియ గేయం అని ఉంది. కానీ మనకు సమయస్ఫూర్తి అనే పాఠం యొక్క ఇతివృత్తము సామాజిక విలువలు కాదు, మనకు దాని యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తినే. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. మనకి ప్రక్రియ ఏమవుతుంది అంటే కథా ప్రక్రియ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, కందుకూరి వీరేశలింగం గారు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళకులు, విద్యావేత్త. స్టేట్మెంట్ బి సరైనది. స్టేట్మెంట్ సి, సమయస్ఫూర్తి అనే పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలోని విగ్రహం అనే భాగంలోని కథ. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంటే. అంటే మనకు ఏ మాత్రమే సరికాదు, బీసీ రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి అంటే ఇక్కడ మనకు పల్లితుడు అని ఎవరిని అంటారంటే ఎలుకని అంటారు. ఇది మనకు సరైనదే. రోమస్లు అని ఎవరిని అంటారంటే పిల్లిని అంటారు. చంద్రకుడు అని ఎవరిని అంటారంటే గ్రద్దని కాదు, మనకు చంద్రకుడు అని ఎవరిని అంటారు అంటే గుడ్లగూబని మనం చంద్రకుడు అంటారు. కావున ఆప్షన్ 3 మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన పదాల వ్యతిరేక పదాల జతలలో సరికాని జతను గుర్తించండి అని. ఇక్కడ ఆప్షన్ 4 సత్యం, అపసత్యం అని ఉంది. కానీ మనకు అసత్యం అని వ్యతిరేక పదంగా ఉండాలి. కావున ఆప్షన్ 4 మనకు వ్యతిరేక పదాల జతలో సరికాని జతగా గుర్తించాలి. వెలుగు, చీకటి, అపకారం, ఉపకారము, అదృష్టం, దురదృష్టం. ఇది మనకు సరైన వ్యతిరేక పదాలు. నెక్స్ట్ క్వశ్చన్,
ఆహారం. ఆహారం అనే పదానికి వికృతి ఏమవుతుంది అంటే ఒగిరం అవుతుంది. ధర్మం దమ్మం, ప్రాణం పానం, కథ కథ, సంతోషం సంతసం అనేది మనకు సరైన ప్రకృతి వికృతులు అవుతాయి. కావున ఆప్షన్ 3 EDACB అనేది మనకు సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాన్ని పరిశీలించండి. స్టేట్మెంట్ రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు, ఇది మనకు సరిగ్గా విభజించడం జరిగింది. ఆప్షన్ బి మహానీయు ప్లస్ లెందరో, ఇక్కడ మనకు సరిగా విభజించలేదు. మహానీయులు ఎందరో దాన్ని మనం ఎట్లా విడదీస్తామంటే మహానీయులు ప్లస్ ఎందరో అనేది ఉండాలి. మహానీయులు ప్లస్ ఎందరో అనేది ఉండాలి. కావున ఆప్షన్ స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 1గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన భాషా భాగాలను జతపరచండి. విశేషణం. విశేషణం అనేది మనకు గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఎర్రని అనేది మనకు గుణాన్ని తెలియజేస్తుంది. నామవాచకం పేరుని తెలియజేస్తుంది కాబట్టి వనజ అనేది పేరుని తెలియజేస్తుంది. క్రియ పనిని తెలియజేస్తుంది కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది అవుతుంది, చదివాను అనేది. అవ్యయం అనేది మనకు లింగ వచన విభక్తి దేనిని తెలియజేయదు కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు అవుతుంది. సర్వనామం పేరుకు బదులుగా వాడేది. ఆమె అనేది మనకు పేరుకు బదులుగా వాడతాం కాబట్టి ఇది అవుతుంది. ఆప్షన్ 2 DEABC అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాటిలో కందుకూరి వీరేశలింగం గారి రచన కాని దాన్ని గుర్తించండి అంటున్నాడు. ఆప్షన్ 1 రాజశేఖర చరిత్ర, సతీహిత బోధిని, ఇవి రెండూ కూడా కందుకూరి వీరేశలింగం గారి రచనలే. స్టేట్మెంట్ ఆప్షన్ 2 సత్యరాజ పూర్వదేశ యాత్రలు, ఇది కూడా మనకు కందుకూరి వీరేశలింగం గారి యొక్క రచనలే. హాస్య సంజీవని, ఆంధ్ర కవులు చరిత్ర, ఇది కూడా మనకు కందుకూరి వీరేశలింగం గారి యొక్క రచనలే. కావున ఇవన్నీ కూడా కందుకూరి వీరేశలింగం గారివే. కానిది ఏది అంటే మనకు ఏది కాదు అనేది గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి వ్యక్తి సమయోచిత ప్రతిభను కనబరిచి ఆపదల నుంచి తప్పించుకోవాలనే మోసపు మాటల్ని నమ్మకూడదని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశము. అంటే ఏ పాఠం ఉద్దేశం అంటే మనకు సమయస్ఫూర్తి అనే పాఠం యొక్క ఉద్దేశము. కావున ఆప్షన్ 4 సరైనది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే స్టార్ పబ్లికేషన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫ్రీ ఎగ్జామ్స్ రాయడానికి 9966883021 అనే నెంబర్కి వాట్సాప్లో ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ పంపిస్తే గ్రూప్లో యాడ్ చేస్తాము. మీరు ఫ్రీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.